శ్రీ సాయి సత్ చరిత్రము 10వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవితము తీరు, వారి పండుకును బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి ఎణకువ, అతిసులభ మార్గము. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము. ఏలనవారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమై యుండువారు, ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగియుండేవారు. వారిని జ్ఞప్తి అందించుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసి నట్లగును. సాధనము లన్నిటిలో నిదియే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలెను. ఇతర దేవతములు కొలువు భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన యదృష్టమును బాగు చేయగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదువనవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా చేసి కొన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను. సద్గురువు భక్తుల యొక్క యాంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఏలాగుండెను, ఎట్లు పండుకొనుచుండెను, ఎట్లు బోధించుచుండెను మెదలగునవి చెప్పుదుము. బాబావారి విచిత్రశయ్య. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబు డేంగ్లే బాబా నిద్రించుటకై యొక్క కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు 4 మూరలు, వెడల్పు 1 జానెడు మాత్రమే యుండెను. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా దానిని మసీదు యొక్క వెన్నుపట్టెలకు ఉయ్యలవలె వ్రేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో గట్టి బాబా పండుకొన మొదలెడెను. గుడ్డపీలికలు పలుచనివి, బలములేనట్టివి. అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలిగెనో యననది గొప్ప సమస్యగా నుండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో నవి ఎట్లు భరించుచుండే ననునది యాశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఎలాగునైతే నేమి ఇది బాబా లీలలలో నొకటి ఎగుటచే పాతగుడ్డ పీలికలే ఎంత బరువును మోయగలిగెను. ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రియంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన యాదృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి ఎందరకు నాశ్చర్యము కలిగించుచుండెను. అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేడివారు. కాని బాబా ఎవరికీ అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసుగుచెంది యా బల్ల నొకనాడు విరచి పారవైచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను. బాబా వాని నభ్యసించలేదు, కోరనులేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగానే వారి కలవడెను. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. బ్రహ్మము యొక్క సగుణావతారము. 3.5 మూరల పొడవు మనుష్యునివలే సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములం దుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు నిస్పృహులైనప్పటికీ బహిరంగముగా బాబా లోకుల మేలుకోరువారు వానిగ గనిపించువారు. లోలోపల వారికెవరియందునూ అభిమానం ముండెడిది కాదు.
కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టైనను చంచల మనుష్కునివలే గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి యున్నప్పటికీ బయటకు దయ్యమువలే నటించుచుండెడివారు. లోపల యద్వైతి యైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలే గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడందరను ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకుని నెమ్మదిగానూ ఓరిమితోనూ చంచలము లేనివానివలెను గనిపించుచుండెను. వారెల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు. భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు నొకే యాసనమందు కూర్చుండువారు. ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పొట్టికర్ర, దానిని సదా చేతిలో నుంచుకునెడివారు. ఇతరమైన యాలోచనలేమియూ లేక ఎప్పుడు శాంతముగా నుండువారు. ఐశ్వర్యమునుగాని పేరు ప్రతిష్టలనుగాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించెడువారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ యనెడివారు. భగవంతుడే యజమాని యని దాని భావము. భక్తులయందు సంపూర్ణ ప్రేమ కలిగియుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికి పట్టుగాను దివ్యానందమునకు పెన్నిదిగాను గనుపించుచుండువారు. ఆద్యంతములు లేని యక్షయమైనట్టి భేదరహితమైనట్టిది బాబా యొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు, అదృష్టవంతులు మాత్రమే యా నిధిని గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్య మానవునిగా నించినవారు, ఇప్పటికి అట్లు భావించు వారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించిగాని వారి సరియైన జన్మతేదీగాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో నుండుటను బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల వయస్సున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు మాత్ర మచట నుండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులైపోయిరి. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటీలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటినుంచి 60 సంవత్సరములు షిరిడీ వదలక ఎచ్చటనే యుండిరి. అటు పిమ్మట 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసను యోగి పుంగవుడు 1608 నుంచి 81 వరకు వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరికి స్నేహము కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు వారు ఈ దిగువ సలహా ఇచ్చెడివారు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా! చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్లగాని ఘర్షణ వల్లగాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని, మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరేవ మీకు కీడి చేసినచో ప్రత్యుపకారము చేయకుడు.
ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క బోధ. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికివచ్చును. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేతబట్టుకుని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి వద్దనుంచి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనమెన్నడునూ ప్రదర్శించవలే నను కొనలేదు. వారికి శరీరాభిమానము ఏమాత్రము లేకుండెను, కాని భక్తులయందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన యంతరంగముననున సుగుణమును వృద్ధిచేసి మోక్షమార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి తత్వమసి యగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులనేకులు గలరు. కాని మనలనెవరైతే సహజస్థితియందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసుకుని పోయెదరో వారు సద్గురువులు. సాయిబాబా ఎట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యద్వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును జూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల యవసరముల గూడ దీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవ శరీరముతోనున్నప్పటికీ వారికి శరీరమందుగాని గృహమందుగాని అభిమానము లేకుండెను. వారు శరీరధారులవలె గనిపించినను నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానునివలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు త్రాగుచు తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసుకునుచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తియందించుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగియుండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకుని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివి వలన రాదు, కాని యది యసలైన ప్రేమ వలన వెలువడును. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నీయూ సేకరింపదగినవి. ఏ భక్తుడైన వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सौख्यदातार जीवा, चरणा रजता है व्यवदासा विसावा, भक्ता विसावा। आरती साई बाबा। బాబావారి ఎణకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. బాబాలో ఈ గుణములన్నీయు నుండెను. భక్తుల కొరకు శరీర రూపముగా అవతారమెత్తెను. వారి దయాదాక్షిణ్యములు వింతైనవి. వారు భక్తులను తన వద్దకు లాగుకొనుచుండిరి. లేని ఎడల వారి సంగతి ఎవరికి తెలిసియుండును? భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరచుచున్నాము. బాబా మిక్కిలి ఎణకువతో నిట్లు పలికెను. బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనై తిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను. ఏమి వారి ఎణకువ?
దీనిని ప్రచురించి బాబాను కించపరిచితినని ఎవరైనా ఎనినచో వారిని క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను. ఇంద్రియ విషయముల ననుభవించు వానివలే బాబా పైకి కనిపించినను వారికి వానియం దేమాత్రమభిరుచి యుండెడిది కాదు. అనుభవించు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించునప్పటికీ దేనియందు వారికి రుచి యుండెడిది కాదు. వారు చూచుచున్నట్లు గాన్పించినను వారికి చూచుదానియందు శ్రద్ధ లేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలే యస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరిక, కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము. వేయల వారు నిర్మములు, స్వతంత్రులు, పరిపూర్ణులు. దీనిని వివరించుట కొక యుదాహరణము. నానావల్లి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావల్లి. అతడు బాబా విషయములను, పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి గద్దెపైనుంచి బాబాను దిగుమని కోరెను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చోనెను. నానావల్లి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీదనుంచి దిగి పొమ్మనెనను దానిపై నింకొకరు కూర్చొనెనను బాబా ఎట్టి యసంతుష్టి వెలిబుచ్చలేదు. నానావల్లి ఎంత పుణ్యాత్ముడో, భక్తుడో కాని బాబా మహాసమాధి చెందిన 13వ నాడాతడు దేహత్యాగము చేసెను. అతి సులభ మార్గము. యోగీశ్వరుల కథాశ్రవణము, వారి సాంగత్యము. సాయిబాబా సామాన్య మానవునివలే నటించినప్పటికీ వారి చర్యలను బట్టి యసామాన్యమైన కౌశల్యము, బుద్ధియు కలవారని తెలియవచ్చును. వారు చేయినదంతయు తన భక్తుల మేలుకొరకే. వారు ఆసనములుగాని, యోగాభ్యాసములుగాని, మంత్రోపదేశములుగాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు బెట్టి సాయియను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకొనుమనిరి. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగము మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. అవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది యాలోచించకుండా ఒక్క నిమిషమైన నుండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి దెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి దెచ్చినచో దానినే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి ఊజయు కీర్తనయు. యోగీశ్వరుల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందుగల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు దీసికొనిపోవును. కాబట్టి ఈ కథలను వినుడు. వానినే మననము చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంతమాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీలు, తక్కిన జాతుల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొని యున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు. వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే ఎందరూ దీనినెందుకు అవలంబించరు అని అడుగవచ్చు. కారణమేమన భగవంతుని కృపాకటాక్షము లేనియెడల యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము, సులభము. యోగీశ్వరుల కథలు వినుట ఎనగా వారి సాంగత్యము చేయుటే. యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన యహంకారమును, శరీరాభిమానమును నశింపజేయును, చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును, హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధచైతన్యరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందలి మన యభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామస్మరణయు, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేనియెడల
యోగీశ్వరుల యాశ్రయమునే జేయుదురు. అందుకొరకే యోగీశ్వరులు వారంతటవారు భూమిపై నవతరించుదురు. ప్రపంచ పాపముల తొలగజేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్రనదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని భావించుచుండును. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి. ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించెదము. మసీదు గోడ కానుకుని ఊదీ మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందరస్వరూపుడును, ఈ ప్రపంచము మాయయని చింతించువాడును, పరిపూర్ణానందములో మునిగియుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सौख्यदातार जीवा, चरणा रजता हे देवदासा विसावा, भक्ता विसावा। आरती साई बाबा। आरती गई कोनुमा विनुत दिव्य नाम, परम शांति धाम, कलियुग गुरु सोमा, गुणाभिराम। आरती गई कोनुमा। जय मणि जय सभावा, दया तैसानुभावा, नाविसी जय घरा, ऐसी तुझी ही मावा, तुझी ही मावा। आरती साई बाबा। आरती गुरु मोई श्री शिरडी साई, आश्रित वरदाई, सुजन सौख्यदाई, द्वारकमाई। आरती गुरु मोई। कलियुगी अवतार, सद्गुण परब्रह्म साचार, अवतीर्ण झाला से स्वामी दत्तादिगंबर, दत्तादिगंबर। आरती साई बाबा। आरती परम गुरु, आश्रित कल्पतरु, आश्रय नित्य गुरु, नीसरि सागरु, जगाडलेरु। आरती परम गुरु। 8 दिवस